నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. నా పేరు శ్రియ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేటీఆర్ కు క్లీన్ చిట్ ఇవ్వలే, ఎమ్మెల్యే దానం హాట్ కామెంట్స్. ప్రయాణికులతో కిటకిటలాడుతున్న బస్ స్టేషన్లు, రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్. రాజేంద్రనగర్ లో చిరుత కలకలం, గాలింపు చేపట్టిన అటవీ శాఖ అధికారులు. టీచర్స్ రోడ్ ఎక్కాలా, విద్యా బోధన చేయాలా? కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు కార్యాలయాన్ని అనువుగా ఉన్న తమ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆ బోర్డు చైర్మన్ అధికారులను కోరారు. రావులపాలెం కాస్మోపాలిటన్ రిక్రియేషన్ క్లబ్లో కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు 45వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు హాజరయ్యారు. కొబ్బరి రైతులకు గిట్టుబాటు ధర మరింత ప్రోత్సాహకరంగా ఉండేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో చర్యలు తీసుకోవాలని అన్నారు. కొబ్బరి పంటలకు కోనసీమ ప్రాంతం ప్రసిద్ధి చెందిందని, తద్వారా ఈ ప్రాంతాలలో కొబ్బరి ఉత్పత్తులు పారిశ్రామిక రంగంగా అభివృద్ధి చెందేందుకు బోర్డు కృషి చేయాలని సూచించారు. అలాగే కొబ్బరి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను, ఇబ్బందులను గురించి వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోకోనట్ డెవలప్మెంట్ బోర్డును ఎమ్మెల్యే సత్యానందరావు కోరారు. వచ్చిన కాయలు కూడా పెద్ద కాయలు రావు, దిగుబడి రావు. వీటన్నిటిని కూడా ఏ విధంగా సరిదిద్దాలో చూడాల్సిన అవసరం ఉంది. దాంతో రైతులందరూ కూడా కొబ్బరి తోటలు ఏదో మొక్కుబడిగా అనుకుని అంతర పంటలకు ఎక్కువ బేస్ అవడం జరుగుతూ ఉంది. అది అరటి కానివ్వండి, లేదా ఇతరత్ర ఇప్పుడు మళ్ళీ కొత్తగా కోకో అని, పామ్ ఆయిల్ అని అవి కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారు. ఇతర పంటలు కంద లేదా ఇతర హార్టికల్చర్ క్రాప్స్, వాటి మీద కూడా దృష్టి సారించాలి. వాటి వల్లే ఈనాడు కొబ్బరి తోటలు ఉంచుకోగలుగుతున్నారు తప్ప పూర్తిగా కొబ్బరి తోటల మీద ఆధారపడితే ఈ రైతుకు పూర్తిగా న్యాయం జరిగినటువంటి పరిస్థితి. దీన్ని గమనించాలి. దీని తగ్గట్టుగా ఏ విధంగా ఈ కొబ్బరి తోటలు నిలబడాలంటే కొబ్బరి బేస్ చేసుకున్న వాల్యూ యాడ్ చేసి, ఎడిషనల్ వాల్యూ ఎడిషన్ ఇచ్చి ఈ కొబ్బరి ద్వారా వచ్చి అన్ని రకాల ఉత్పత్తులకు కూడా ఇక్కడ ఇండస్ట్రీని ప్రమోట్ చేసి ఇక్కడ చూస్తూ ఉంటే కోకోనట్ బోర్డు ద్వారా చాలా విధంగా రైతాంగానికి సహాయం చేయడానికి, ఆదుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ఎప్పటికైనా కోకోనట్ బోర్డు అధికారులు ఫౌండేషన్ ఇక్కడ పెట్టినందుకు మమ్మల్ని గుర్తించారు, మా ప్రాంతాన్ని గుర్తించారు, మా రైతులను గుర్తించారు అని అనుకుంటా ఉన్నాను. ఎప్పటి నుంచైనా మా ప్రాంత రైతాంగాన్ని కొబ్బరి తోటలో నిలబడాలి అంటే, రైతులను ఎదుర్కోవాలంటే మీరు దృష్టి సారించాలి. దీనికి ఏ విధమైన సహాయ సహకారాలు ప్లాన్ చేయవలసిన అవసరం ఉంది. ఇప్పుడు మనకి హార్టికల్చర్ యూనివర్సిటీ తరఫున అంబాజీపేటలో కొబ్బరి రీసెర్చ్ స్టేషన్ ఉంది, చాలా బ్రహ్మాండమైన స్టేషన్. కానీ దానికి కూడా కొంతవరకే పరిమితం అవుతూ ఉంది. మొత్తం ప్రాంతానికి అంతా కూడా రైతులకి కావాల్సినటువంటి హైబ్రిడ్ రకాలు గోదావరి కొన్ని పేర్లు చెప్పారు. వాటన్నింటినీ కూడా ఎక్కువ ఉత్పత్తి వచ్చేలాగా, ఎక్కువ కొబ్బరికాయలు కాసేలాగా, ఎక్కువ దిగుబడి ఇచ్చేలాగా కొత్త రకాలు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో మళ్ళీ ప్లాంటేషన్ చేసి, మళ్ళీ అవసరమైన ప్లాంటేషన్ మార్పు తీసుకెళ్లి నిలబెడితేనే కానీ అనుకున్న రీతిలో కొబ్బరి తోటలో మనం ముందుకు వెళ్దాం. ఇప్పటికే చాలా మంది రైతులు చెరువుల వైపు వెళ్ళిపోతూ ఉన్నారు. వరి చేలన్నీ కూడా చెరువుల కింద మారిపోతూ ఉన్నాయి. కొబ్బరి తోట కూడా భవిష్యత్తులో ఆ రకమైన పరిస్థితి రాకుండా ఉండాలంటే వీటి మీద పూర్తి స్థాయి దృష్టి సారించాలి. కోకోనట్ బోర్డు యొక్క చల్లటి చూపు ఈ కోనసీమ ప్రాంతంలో చూపాలని రైతుల తరపున మీరందరినీ కూడా కోరుకుంటా ఉన్నా. అంబేద్కర్ కోనసీమ జిల్లా కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆర్యుడిఏ చైర్మన్ బోర్డు వెంకటరమణ చౌదరి బుధవారం దర్శించుకున్నారు. డిప్యూటీ కమిషనర్ ఈవో నల్లం సూర్య చక్రాధరరావు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. శ్రీ స్వామివారి దర్శనం అనంతరం
వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు శాలువా కప్పి స్వామి చిత్రపటం ప్రసాదాలు అందజేశారు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రత్యేకించి ఒక విశిష్టత చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఏమీ లేని స్థితి నుంచి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా ఇక్కడికి భక్తులు రావడం జరుగుతుంది. శనివారాల్లో అయితే అసలు క్రౌడ్ మేనేజ్మెంట్ చేయలేని పరిస్థితి ఇక్కడ కనిపిస్తుందని చెప్పేసి ఇక్కడ యోగాలు చెప్తా ఉన్నారు. అయితే ఇదంతటికీ కూడా అనేక మంది ఇక్కడ వారి బాధ్యత తీసుకుని ఈ స్థితికి, ఈ పరిస్థితి తీసుకొచ్చినటువంటి వారందరినీ కూడా ప్రశంసించాల్సిన అవసరం ఉంది. ఇంకా రానున్న రోజుల్లో చాలా చేయవలసిన కూడా అవసరం ఉంది. ముఖ్యంగా ఇక్కడ మౌలిక వసతులు కానివ్వండి, ఉండడానికి రూములు కానివ్వండి, ఇవన్నీ కూడా చేయాలని చెప్పేసి ఇక్కడ అధికారులు చెప్తా ఉన్నారు. దాదాపు 600 రూమ్లు వసతి కల్పించే విధంగా ప్రసాదులు ఇక్కడ స్థానికుల ఎమ్మెల్యే గారు బండారు సత్యనారాయణరావు గారు ఆయన చేపడుతున్నారు. ఈ కార్యక్రమం అంతా కూడా రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చెందాలని మా వంతు కృషి కూడా, ఇప్పుడు రుడా చైర్మన్గా మా వంతు కూడా ఎంతో కొంత దీంట్లో మేము బాగా పంచుకుంటామని చెప్పేసి హామీ ఇస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి ఈ వాడపల్లి వెంకన్న స్వామి గుడికి వచ్చి 7 వారాలు తప్పనిసరిగా వచ్చి మీ మొక్కులన్నీ కూడా తీర్చుకోవాల్సిందిగా మనందరినీ కోరుకుంటూ వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రత్యేకించి ఒక విశిష్టత చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఏమీ లేని స్థితి నుంచి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా ఇక్కడికి భక్తులు రావడం జరుగుతుంది. శనివారాల్లో అయితే అసలు క్రౌడ్ మేనేజ్మెంట్ చేయలేని పరిస్థితి ఇక్కడ కనిపిస్తుందని చెప్పేసి ఇక్కడ యోగాలు చెప్తా ఉన్నారు. అయితే ఇదంతటికీ కూడా అనేక మంది ఇక్కడ వారి బాధ్యత తీసుకుని ఈ స్థితికి, ఈ పరిస్థితి తీసుకొచ్చినటువంటి వారందరినీ కూడా ప్రశంసించాల్సిన అవసరం ఉంది. ఇంకా రానున్న రోజుల్లో చాలా చేయవలసిన కూడా అవసరం ఉంది. ముఖ్యంగా ఇక్కడ మౌలిక వసతులు కానివ్వండి, ఉండడానికి రూములు కానివ్వండి, ఇవన్నీ కూడా చేయాలని చెప్పేసి ఇక్కడ అధికారులు చెప్తా ఉన్నారు. దాదాపు 600 రూమ్లు వసతి కల్పించే విధంగా ప్రసాదులు ఇక్కడ స్థానికుల ఎమ్మెల్యే గారు బండారు సత్యనారాయణరావు గారు ఆయన చేపడుతున్నారు. ఈ కార్యక్రమం అంతా కూడా రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చెందాలని మా వంతు కృషి కూడా, ఇప్పుడు రుడా చైర్మన్గా మా వంతు కూడా ఎంతో కొంత దీంట్లో మేము బాగా పంచుకుంటామని చెప్పేసి హామీ ఇస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి ఈ వాడపల్లి వెంకన్న స్వామి గుడికి వచ్చి 7 వారాలు తప్పనిసరిగా వచ్చి మీ మొక్కులన్నీ కూడా తీర్చుకోవాల్సిందిగా మనందరినీ కోరుకుంటున్నాం. సంక్రాంతి సెలవులు రావడంతో నిజామాబాద్ బస్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. సొంత ఊళ్లకు వెళ్లడానికి ప్రయాణికులు బస్టాండ్ల వద్ద బారులు తీరారు. గమ్యస్థానాలకు వెళ్లడానికి బస్సులు సమయానికి లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ అధికారులు సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని 440 బస్సుల సంఖ్య పెంచామని ప్రగల్భాలు పలికినా బస్సుల కొరతతో ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలతో మరింత రద్దీ పెరిగింది. దీనికి తగినట్లుగా బస్సులను ఏర్పాటు చేయకపోవడంతో ఆర్టీసీ అధికారులపై పలు విమర్శలు వస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. పెద్ద పండగ సంక్రాంతి. ఈ సంక్రాంతికి ఎక్కడ నుంచో తమ ఊర్లకు చేరుకోవడానికి అయితే ప్రజలు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అతిపెద్దదైనటువంటి ఆర్టీసీ సంస్థ ద్వారా అయితే ప్రజలు తమ గమ్యస్థానాలకైతే చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంటుంది. మనం నిజామాబాద్ బస్టాండ్లో ఉన్నాము. నిజామాబాద్ సంబంధించి ఇప్పటికే పెద్ద మొత్తంలో అయితే ప్రయాణికులు ఎక్కడికక్కడ తన గమ్యస్థానాలకు చేరుకోవడానికి సిద్ధమయ్యారు. సంక్రాంతి సెలవులు ఉండడంతో పాటు ఒకవైపు విద్యార్థులు కావచ్చు, ఒకవైపు దానికి సంబంధించినటువంటి ప్రయాణికులందరూ కూడా బస్ స్టేషన్లకు దారి తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా అయితే ఉచిత బస్సు
ప్రయాణాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో బస్కు రద్దీ అయితే విపరీతంగా పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ క్రమంలో అయితే బస్సులను పెంచామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తుంది. అయితే నిజామాబాద్కు సంబంధించి 400కు పైగా కూడా బస్సులు పెంచామని అంటున్నారు. కాకపోతే ఎక్కడికక్కడ కూడా జనాల పరిస్థితి అయితే ఎట్లా ఉందంటే తమ గమ్యస్థానాలకు వెళ్ళాలంటే ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి చాలా గత 2 రోజుల నుంచి కూడా ఇట్లాంటి పరిస్థితి నెలకొంది. మరి ఎక్కడికక్కడ కూడా ప్రయాణికులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక బస్సు వస్తే దాదాపుగా కూడా 100 మందికి పైగా కూడా వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి అధికారులు మళ్ళీ ఖచ్చితమైనటువంటి ఏర్పాట్లు చేయాలి. ప్రయాణికులను సురక్షితంగా పంపించాలి, తమ గమ్యస్థానాలకు పంపించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మరి అధికారుల నిర్లక్ష్యం అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి బస్సులో ఎక్కడ చూసినా కూడా బస్సులు చాలా తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. బస్సులో సంఖ్య తక్కువ ఉండడంతో ప్రయాణికులు అయితే పెరిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. మాట్లాడదాం. ఎక్కడి నుంచి వస్తున్నావు తమ్ముడు? కాలేజ్ ఎక్కడ, ఏ ఊరు నుంచి? దర్పల్లి నుంచి. ఇప్పుడే వస్తున్నారు? ఇప్పుడే వస్తున్నాం. దర్పల్లి వెళ్ళాలా? అంటే ఇక్కడ నుంచి దర్పల్లి వెళ్ళాలి. బస్సులో ఎట్లా ఉన్నట్టు మరి రష్ ఇట్లా బాగుంది? బస్ రష్ బాగుంది. ఫ్రీ పెట్టిరు గర్ల్స్ కి, అందుకని ఫ్రీ రావడం వల్ల బాగా మంది ఉన్నారు గర్ల్స్. మరి బస్సులు మీకు టైంకి ఉంటున్నాయి? అసలు ఉండట్లేదు అంటున్నారు. టైంకు ఎక్కువ ప్రయాణించా, కాకపోతే ఉంటున్నాయి టైంకి. ఇబ్బంది అయితే మొత్తం అవుతుంది. ఇబ్బంది అయితే ఏర్పాట్లు చేస్తే బాగుందా అంటే బస్సులు పెంచితే బాగుంటుంది. అందరికి ప్రయాణం చేయడానికి వీలుగా ఉంటుంది కదా. జనాభా ఎక్కువ ఉంది కదా, అందుకని పండగ కాబట్టి ఎక్కువ పెంచాలి. ఓకే, చూడొచ్చు చాలా మటుకు కూడా విద్యార్థులు తమ గమ్యస్థానాలు చేరుకుంటారు. పండగ కాబట్టి వారం రోజులు సెలవులు ఉన్నాయి కాబట్టి ఎక్కడెక్కడి నుంచో కూడా తమ ప్రాంతాలకైతే వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి బస్సులనే ఆశ్రయిస్తుంటారు. మరి బస్సుల సంఖ్య తక్కువ ఉండడము, ప్రయాణికుల రద్దీ పెరగడము, ఇదంతా కూడా ఒక గందరగోళానికి తావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఎక్కడ చూసినా కూడా ప్రయాణికులు బస్సుల కోసం సిద్ధంగా ఉన్నారు. బస్సులు వస్తే తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలో మరి అధికారులు మరి ముందస్తుగా అయితే అన్ని ఒక ప్రణాళిక పరంగా అన్ని సిద్ధం చేసుకొని ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాకపోతే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మాత్రం ప్రయాణికులకు ఇబ్బందులు కలుగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. మరి దీనికి సంబంధించినటువంటి అధికారులు ముందస్తు ప్రణాళికతో చేసుకుంటే ఇలాంటి ఇబ్బందులు కూడా తలెత్తవని చెప్పేసి కూడా ప్రయాణికులు సైతం కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి చూడాలి, ఒకవైపు కూడా అధికారులు ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. కానీ అంతకుముందు ఏదైతే పండగకు ముందు అయితే ఆ బస్సులను అయితే పెంచామని చెప్తున్నప్పటి పరిస్థితి ఉంది. మరి పెంచిన బస్సులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి, ప్రయాణికులకైతే ఇబ్బందులు తప్పడం లేదని కూడా ప్రయాణికులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ అధికారులు పక్క ప్రణాళికతో చేస్తే ఇట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. మరి గతంలో కూడా ఉన్నటువంటి ఏదైతే ఆర్టీసీ అధికారులు అయితే స్పష్టమైనటువంటి ఏర్పాట్లు చేశారో అది రవాణాకు సంబంధించినటువంటి ఇబ్బందులు కలగకుండా చూశారు. మరి ప్రస్తుతం అయితే ఆ నిర్లక్ష్యం అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఏదేమైనప్పటికీ ఇలాంటి పండుగలు ఉన్నప్పుడు తెలుగు వారికి పెద్ద పండుగ కాబట్టి ఇలాంటి పండుగలు ఉన్నప్పుడు అధికారులు అయితే స్పష్టంగా రూట్ వైజ్ గా కూడా బస్సులను ఇచ్చేసి ప్రయాణికులు ఎక్కడైతే ఎక్కువ ఉన్నారో అక్కడ ప్రయాణికులకు బస్సులు పెంచి కూడా వాళ్ళ సౌకర్యవంతంగా ఉంచేలా చేయాలి. మరి ఈ నేపథ్యంలో దసరాకు ఇలాంటి సందడి అయితే ఉంటుంది కాబట్టి ముందస్తుగా ప్రణాళిక సిద్ధం చేసుకొని ప్రయాణికులకు ఇబ్బంది కాకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది, అధికారులది ఉంటుంది. కెమెరామెన్ సందీప్తో శ్రీనివాస్, 4 Sides TV, నిజామాబాద్ నుంచి. పెద్ద పండగ సంక్రాంతి. నిజామాబాద్లోని పతంగుల షాపులపై ఫారెస్ట్ అధికారులు దాడులు నిర్వహించారు. గత 2 రోజుల క్రితం 4 Sides TVలో వచ్చిన కథనానికి ఫారెస్ట్ అధికారులు స్పందించారు. నగరంలో జోరుగా చైనా మాంజాల అమ్మకాలు అనే కథనానికి ఫారెస్ట్ అధికారులు పతంగుల షాపులపై యజమానులకు నోటీసులు అందజేశారు. నిషేధిత చైనా మాంజులు ప్రజల ప్రాణాలతో పాటు మూగజీవుల, పక్షుల ప్రాణాలను బలికుంటున్నాయి. చైనా మాంజాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని అధికారులు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సంక్రాంతి పండుగకు సంబంధించి కూడా నగరంలో పెద్ద ఎత్తున కూడా పతంగులు ఎగురవేస్తున్న నేపథ్యంలో కూడా దానికి సంబంధించి చైనా మాంజా అనేది విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులు కావచ్చు, టాస్క్ ఫోర్స్ అధికారులు కావచ్చు పతంగ షాపులపైన దాడులు నిర్వహించిన సంగతి అయితే తెలిసిందే. అయితే గత 4 రోజుల క్రితం కూడా 4 Sides TVలో ప్రత్యేక కథనం వచ్చింది. పతంగులు కూడా ఏదైతే అమ్ముతున్న షాపులలో అక్కడ చైనా మాంజాలు విక్రయించడం జోరుగా సాగుతుందని చెప్పి ఒక కథనం వచ్చిన నేపథ్యంలో కూడా ఫారెస్ట్ అధికారులు స్పందించిన నేపథ్యం చూడొచ్చు. మన నిజామాబాద్లోని ఎక్కడైతే గాంధీ చౌక్ లో ఉన్నటువంటి పతంగుల షాప్ పైన కూడా దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చైనా మాంజాలు ముఖ్యంగా
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి సిచ్యువేషన్. పక్షులు కానీ మూగ జీవాలు సైతం కూడా చైనా మాంజాలతోటి కూడా వాళ్ళ ఏదైతే వెహికల్స్ పైన వెళ్ళే వాహనదారులకైతే చాలా తీవ్ర ఇబ్బందులు కూడా నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. మాట్లాడదాం, మరి దాడులు చేయడానికి సైతం కూడా ఫారెస్ట్ అధికారులు వచ్చారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మొత్తానికి నగరంలో ఉన్న పతంగి షాపులలో దొంగచాటును అంటే చాటుమాటు వ్యవహారాన్ని కూడా చైనా మాంజాలు విక్రయిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. గతంలో మా బృందం కూడా ఫోర్సెస్ సంబంధించిన ఛానల్ సంబంధించిన బృందం వచ్చి కూడా చూసినప్పుడు ఆ విజువల్స్ కూడా ప్రత్యేక విజువల్స్ కూడా లభించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఎట్లా ఉంది? మరి చైనా మాంజాలు మీ దృష్టికి ఏమన్నా వచ్చాయా? ఫీడ్ చేశారేమన్నా? నా పేరు గంగారెడ్డి, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మాట్లాడుతున్నాను. ఇక్కడ మేము గాంధీ చౌక్లో ఉన్నటువంటి అన్ని కైట్ షాపులు తిరగడం జరిగింది. మా డిపార్ట్మెంట్ నుంచి ఇంతకుముందు వారం రోజులుగా నోటీసులు కూడా ఇచ్చాము. కైట్ షాపులకు ఎవరు చైనా మాంజా వాడద్దు, అదేవిధంగా ఎవరు కూడా కొనవద్దని ప్రజల్లో కూడా అవేర్నెస్ ఇచ్చాము. ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఇక్కడ మా గాంధీ చౌక్ ఇండియన్ పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వచ్చాము. అన్ని షాపులు తిరగడం జరిగింది. ప్రజెంట్ అయితే ఇక్కడ చైనా మాంజా ఏం కనిపించడం లేదు. నార్మల్గా కాటన్ దారాలు అవి నార్మల్గా వాడుతున్నారు. బట్ మేము కూడా వాళ్ళకు ప్రజల్లో అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రజలు కూడా కంపల్సరీ చైనా మాంజా అసలు వాడకండి, కాటన్ దారాలు వాడండి. ఎందుకంటే పర్యావరణం కానీ మరియు పక్షులకు కానీ ఇదేవిధంగా మన మనుషులకు కూడా చాలా విధంగా చైనా మాంజా అనేది చాలా బాధాకరము అవి. కాబట్టి ఎవరు కూడా చైనా మాంజా వాడకండి. మా డిపార్ట్మెంట్ నుంచి కూడా చెప్పేది ఏంటంటే ముఖ్యంగా కాటన్ దారాలే కైట్, ఎందుకంటే పండుగ కాబట్టి ప్రశాంతంగా అందరూ బాగా జరుపుకోవాలి. అదేవిధంగా పక్షులకు మనుషులకు కూడా హానికరం కాబట్టి చైనా మాంజా వాడద్దు. ఇది ఇప్పటివరకు అయితే ఏం చైనా మాంజా దొరకలేదు. ఇక ముందు కూడా మేము రైడ్ చేస్తూ ఉంటాం మా డిపార్ట్మెంట్ నుంచి. థ్యాంక్ యూ. మీరు చెప్పండి, గతంలో కూడా కొన్ని రోజుల క్రితం పాస్పోర్ట్ అధికారులు సైతం కూడా వచ్చి దాడులు నిర్వహించారు. నగదుతో పాటు కొన్ని చైనా మాంజాలకు సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి బెండల్స్ కూడా తీసుకెళ్లినటువంటి పరిస్థితి, కొంతమంది పైన కేసులు కూడా నమోదు చేశారు. దీనికి సంబంధించి కూడా ప్రత్యేక బృందం ఏర్పాటు చేస్తామని కూడా చెప్పిన నేపథ్యం మీరు ఎట్లా అసలు ఇంకెన్ని రోజుల పాటు మీరు ఇది చేస్తారు? మీ కళ్ళకి ఏమైనా కనపడిందా ఇట్లాంటి? నమస్కారం అండి, నా పేరు సాయి కృష్ణ, సెక్షన్ ఆఫీసర్ని. అయితే గత 2 రోజులుగా ఐడి పార్టీ వాళ్ళు రైడ్ చేశారు. కొంతమంది దగ్గర చైనా మాంజా దొరికిన సమాచారం వచ్చింది. ఇందులో భాగంగా మా యొక్క ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గారు టీమ్స్ ఫామ్ చేశారు. ఈ టీంలో భాగంగా మేము ఈరోజు ఉదయము గాంధీ చౌక్లోని కైట్ షాప్ మీద రైడ్ చేయడం జరిగింది. చైనీస్ మాంజా ఇక్కడైతే ఈ రోజు అయితే దొరకలేదు, కానీ ఈ యొక్క దాడులు అనేటివి పండుగ అయ్యే వరకు కంటిన్యూగా ఉంటాయి. ఎవరు కూడా చైనీస్ మాంజా వాడొద్దని ప్రజలకు కూడా మేము హితో పలుకుతున్నాము. ముఖ్యంగా ఏంటంటే చైనీస్ మాంజా వల్ల ఇంతకు ముందు ప్రజలకు హాని కలిగించింది, కొంతమంది చనిపోయారు. అదేవిధంగా పర్యావరణానికి హాని కలిగిస్తుంది. సో ఇటు చైనా మాంజాను వాడొద్దు అని ప్రజలకు చెప్తున్నాము. ప్లస్ అదేవిధంగా కైట్ షాప్ ఓనర్స్ కూడా అందరికీ మనవి చేసుకుంటున్నాము. ఒకవేళ చైనా మాంజా వాడినట్లయితే వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని వారికి హెచ్చరించడం జరిగింది. రైట్. అయితే మీరు రాకంటే ముందు ఏదైతే మీరు దాడులు నిర్వహిస్తారని సమాచారం కూడా వాళ్ళకి తెలిసినటువంటి సిచ్యువేషన్ ఉంది. మీరు రాగానే ఎక్కడికక్కడ అలర్ట్ అయిపోతున్నారు. మీరు రాకముందు యథావిధిగా చాలా మంది ఏదైతే కొనుగోలుదారులు సైతం కూడా కళ్ళ ముందర తీసుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్. మరి ఎట్లా మీరు రాగానే అవి కనిపించకపోవడము, మీరు వెళ్ళిపోగానే ఎట్లా కనిపిస్తున్నాయి? మేము వచ్చిన తర్వాత వీళ్ళందరూ అలర్ట్ అవుతున్నారు. ఇప్పటి నుంచి గత 4 రోజులు పండగ అయ్యే వరకు ఆకస్మిక దాడులు చేస్తాము. ఆకస్మిక దాడులు చేసి ఎవరైనా అక్రమంగా చైనా మాంజా ఎవరైనా వాడితే మాత్రం వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. ఈ కైట్ షాప్ ఓనర్లు అందరికీ కూడా హెచ్చరించడం జరిగింది. రైట్. ఇది పరిస్థితి. మొత్తానికి చైనా మాంజాలు అత్యంత హానికరం అని చెప్పొచ్చు. వాహనదారులకు కావచ్చు, ఇక్కడ పక్షులు మూగజీవాలకు సైతం కూడా చాలా ప్రమాదాలు జరుగుతాయి. దీంతో ఖచ్చితంగా వాడొద్దని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ సైతం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆకస్మిక దాడులతో చెక్ పెట్టామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ సందీప్తో శ్రీనివాస్, ఫోర్సెస్ టీవీ, నిజామాబాద్. నూజివీడు రెవెన్యూ అధికారులు మంత్రి లోకేష్ ఆదేశాలు లెక్క చేయడం లేదు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం రైతులు నూజివీడు ఎమ్మెల్యే మంత్రి పార్థసారథిని ఆశ్రయించారు. ఏలూరు జిల్లా చాట్రాయి మండలం సోమవారం గ్రామంలో 1950 సంవత్సరంలో శర్మ అనే రైతు దగ్గర మందా గంగాధర రెడ్డి భూమి కొనుగోలు చేశారు. అప్పటి నుండి ఆయన సాగు చేసుకుంటున్నారు. మరో వ్యక్తి కోనేరు మురళి 2007లో తన భార్య శారద పేరు మీద 38 ఎకరాలు భూమి కొనుగోలు చేశారు. ఆర్థిక అవసరాల నిమిత్తం భూమిని అమ్మేందుకు సిద్ధపడ్డారు. రిజిస్ట్రేషన్ చేసే భూమి సర్వే నంబర్ 352 సోమవారంలో తన పక్క సరిహద్దుదారుల గొడవ వలన బ్లాక్లో ఉందని తెలుసుకుని రిలీజ్ చేయడానికి చాట్రాయి మండలం తహసీల్దార్ దాసరి ప్రశాంతిని సంప్రదించగా ఆమె 5 లక్షలు డిమాండ్ చేశారు. తహసీల్దార్ 5 లక్షల నగదు ఇచ్చి బ్లాక్లో ఉన్న సర్వే నంబర్ను రిలీజ్ చేయించిన అడ్డంగుల్లో కూడా మార్పు చేయడానికి మరో 5 లక్షలు డిమాండ్ చేశారన్నారు. 2006లో
చాటరాయి మండలం సోమవారం గ్రామంలో భూమి కొనుక్కున్నామండి. మా అత్తగారు పేరున ఒక 20 ఎకరాల 6 సెంట్లు, మా ఆవిడ ద్వారా 18 ఎకరాల భూమి 2006లో కొనుక్కుని అది గవర్నమెంట్ లెక్కల ప్రకారంగా ఆన్లైన్, పాస్బుక్, ఖాతా నెంబర్లు మీకేషన్ అయ్యి ఉంటాయి. తర్వాత నేను ఒక 2-3 నెలల క్రితం భూమి అమ్ముకుని అది రిజిస్ట్రేషన్ చేయించుకున్నామని చూస్తే అది రెడ్ మార్క్ లో పెట్టి ఉన్నాం. తర్వాత మేము ఎంఆర్ఓ గారిని కలిసాం. ఎంఆర్ఓ గారిని కలిస్తే దాన్ని షూటింగ్ కుదరదు అని అన్నారు. తర్వాత మళ్ళీ మాకు తెలిసిన ఎవరినో తీసుకుని వెళ్తే 5 లక్షలు డబ్బులు ఇచ్చే కనుక చేస్తానన్నారు. ఈలోపు మళ్ళీ మంత్రి గారిని కలిసాం. డబ్బులు 5 లక్షలు అడుగుతున్నారు అని మంత్రి గారిని కలిసి మంత్రి గారితో చెప్పి వెళ్ళామండి. 5 లక్షలు ఇవ్వకోకుండా అసలు చేసే ప్రసక్తే లేదని చెప్పారు. 5 లక్షల రూపాయలు అండి పార్సార్ కదండి, తెలుసు పార్సార్. 5 లక్షలు ఇవ్వకోకుండా కుదరదంటే ఇది అయ్యే పని కాదు అనే ఉద్దేశంతో ఎక్కడ అప్పు తీసుకుని ఒక 5 లక్షల డబ్బులు పట్టుకెళ్ళి ఇచ్చామంటారు. ఇచ్చిన తర్వాత మనకి రికార్డుగా రిజిస్ట్రేషన్ అవ్వాలి అంటే ఆన్లైన్లో 1B అడంగులు రావాలండి. ఆవిడ ఖాతా నెంబర్ ప్రకారంగా 1B చేశారు. ఇవ్వండి ఆవిడ సంతకం, ఇది ఇద్దరు పేర 1B చేశారు. ఒకళ్ళకి 20 ఎకరాల 6 సెంట్లు, ఒకళ్ళకి 18 ఎకరాలు 1B మీద వచ్చింది. కానీ రిజిస్ట్రేషన్కి అడంగులు కూడా కావాలి. మాకు అది తెలియదు. మళ్ళీ రిజిస్టర్ ఆఫీస్ గారికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు 1B కాదంటే అడంగుల్లో కూడా రావాలి అనే ఉద్దేశంతో మళ్ళీ వెళ్ళాము. మళ్ళీ వెళ్తే మళ్ళీ 5 లక్షలు అడుగుతున్నారు. నేను ఈ రాజకీయ నాయకులు దగ్గర కానీ తిరిగి ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడ చెప్పి నాకు అక్కడ ఇక్కడ వచ్చి 20 లక్షలు ఖర్చు అయిపోయింది. 20 లక్షలు ఖర్చు అయిపోయితే మళ్ళీ 5 లక్షలు అడుగుతున్నారు. మంత్రి గారు పార్సారథి గారు మా వెనకాల ఉన్నాడు. సారథి గారు అసలు పొలుసు పార్సారథి గారు వీడిని చంపేయమని అంటున్నారు. వీడు బయటికి వెళ్ళి అక్కడెక్కడ ప్రెస్ మీట్ పెట్టాడు అనే ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్. ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా ఈ కార్ రేసు వల్ల హైదరాబాద్ ఇమేజ్ పెరిగిందని ఆయన చెప్పారు. కానీ అవినీతి కాలేదని తాను చెప్పలేదన్నారు. సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు. తాను ఏది మాట్లాడినా సంచలనం అవుతుందని, తానేమీ కేటీఆర్ కు క్లీన్ సర్టిఫికేట్ ఇవ్వలేదని చెప్పారు. హైడ్రాపై కూడా తన వ్యాఖ్యల్లో మార్పు లేదని, దానిపై ప్రభుత్వం ఆలోచించాలని సూచించారు. మూసీపై బీజేపీ నేతలు ఒక్కరోజు నిద్ర చేశారని, ముందే ఏసీలు పెట్టించుకొని వెళ్లారని విమర్శించారు. బ్రేకింగ్ చూస్తున్నాం. ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా ఈ కార్ రేసు వల్ల హైదరాబాద్ ఇమేజ్ పెరిగిందని ఆయన చెప్పారు. కానీ అవినీతి కాలేదని తాను చెప్పలేదన్నారు. సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు. తాను ఏది మాట్లాడినా సంచలనం అవుతుందని, తానేమీ కేటీఆర్ కు క్లీన్ సర్టిఫికేట్ ఇవ్వలేదని చెప్పారు. హైడ్రాపై కూడా తన వ్యాఖ్యల్లో మార్పు లేదని, దానిపై ప్రభుత్వం ఆలోచించాలని సూచించారు. మూసీపై బీజేపీ నేతలు ఒక్కరోజు నిద్ర చేశారని, ముందే ఏసీలు పెట్టించుకొని వెళ్లారని విమర్శించారు. అనంతపురం జిల్లా రుద్రంపేటలో ఎఫ్కే తాజ్ మహల్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు.
గత 25 సంవత్సరాలుగా ఎఫ్కే ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. నిర్వాహకుడు ఫకీరుద్దీన్ మాట్లాడారు. ఢిల్లీ ఎర్రకోట మధ్యంరారులో సినిమా తరహాలో తాజ్ మహల్ సెట్టింగ్తో ఎఫ్కే తాజ్ మహల్ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అన్ని వయసుల వారికి అద్భుతమైన మధురానుభూతిని కలిగించే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గత 25 ఏళ్ల నుంచి నిర్వహించుచున్నాను. మరియు భారత్ క్రాఫ్ట్ బజార్ అనేది నిర్వహించుచున్నాను. ఈరోజు ప్రజెంట్ మన ఆర్టీసీ గ్రౌండ్లో భారత్ క్రాఫ్ట్ నడపబడుతున్నది. ఈ ఎగ్జిబిషన్ను వివిధ రకాలైన కాన్సెప్ట్తో ముందుకు వస్తున్నాము. కేవలం దీనిని చిన్నపిల్లలు మరియు కాలేజీ వాళ్ళు ఒక సబ్జెక్ట్ తీసుకొని వాళ్ళకి ఎటువంటి ఇది కాన్సెప్ట్ సరిపోతుంది, వాళ్ళు ఆదరించడానికి ఎటువంటి కాన్సెప్ట్ సరిపోతుంది, ఢిల్లీకి అంతా పోయి ఆగ్రాకి అంతా పోయి చేయలేరు. కాబట్టి ఈరోజు తాజ్మహల్ మరియు ఎర్రకోట ఈ సందర్భంగా ఒక ప్రజలకంతా ఒక సందేశము, చిన్నపిల్లలు పిలుచుకొని వస్తే తాజ్మహల్ ఇట్లుంటుంది, అక్కడ ఆగ్రాలో ఇట్లుంటుందని తల్లిదండ్రులు కానివ్వండి, అన్నతమ్ముళ్ళు కానివ్వండి, ఒకరికొకరు నచ్చజొప్పి. రాజేంద్రనగర్ సర్కిల్ ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయంలో చిరుత కలకలం సృష్టించింది. చిరుత సంచరించిన ప్రాంతాన్ని అటవీ శాఖ అధికారులు పరిశీలించారు. ఎల్బీ నగర్ నియోజకవర్గం మన్సూరాబాద్ డివిజన్ మల్లికార్జున నగర్లోని కమ్యూనిటీ సెంటర్లో పీఆర్జీటీ అసోసియేషన్ మొదటి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు వేమిరెడ్డి దిలీప్ కుమార్ రెడ్డి, అన్ని జిల్లాల పీఆర్జీటీ అధ్యక్షులు, గురుకుల టీచర్స్ పాల్గొన్నారు. రాష్ట్రంలోని గురుకుల టీచర్స్ సమస్యల పరిష్కారం, సంక్షేమం కోసం ఈ పీఆర్జీటీఏ ఏర్పడిందని, రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల టీచర్స్ అందరూ ఇందులో సభ్యత్వం తీసుకోవాలని దిలీప్ కుమార్ కోరారు. రాష్ట్రంలోని అన్ని గురుకుల పాఠశాలల్లో ప్రతి నెల 2వ శనివారం సెలవు దినంగా ప్రకటించాలని, సీసీఎల్ మంజూరీ చేయాలని వెల్లడించారు. పీఆర్జీటీఏ ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ గురుకుల టీచర్స్ అసోసియేషన్ మొట్టమొదటి సర్వసభ్య సమావేశం జరగడం జరిగింది. పీఆర్జీటీఏ ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటిసారిగా ఒక రెగ్యులర్ డిస్ట్రిక్ట్ బాడీస్తో ఇందులో 5 వెల్ఫేర్ సొసైటీలకు చెందిన సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్, జనరల్ సొసైటీ, ట్రైబల్ సొసైటీ చెందిన అన్ని డిస్ట్రిక్ట్ బాడీస్తోని మీటింగ్ జరగడం జరిగింది. ఈ మీటింగ్లో పీఆర్జీటీఏ స్టేట్ డిస్ట్రిక్ట్ బాడీస్ అన్నీ కలిసి పీఆర్టీయూటీఎస్ అఫీషియల్ క్యాండిడేట్స్కి, ఇద్దరికి కూడా టీచర్ ఎమ్మెల్సీ క్యాండిడేట్స్కి మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలకు రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లాల ప్రెసిడెంట్స్, జనరల్ సెక్రటరీలు, మిగతా అన్ని సొసైటీల గురుకుల టీచర్స్ అందరూ కూడా హాజరు కావడం జరిగింది. అందరికి కూడా ఈ కౌన్సిల్ సమావేశంతో ఒకటే చెప్పదలుచుకున్నాను. మీరు పీఆర్జీటీఏ ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ గురుకుల టీచర్స్ అసోసియేషన్ ఏర్పడింది గురుకుల టీచర్స్ యొక్క వెల్ఫేర్ గురించే. గురుకుల టీచర్స్కు అన్నీ కూడా ప్రాబ్లమ్స్ సాల్వ్ కావాలి అని అంటే అది ఒక పీఆర్జీటీఏతోనే పరిష్కారం అవుతుందని తెలియజేయదలుచున్నాను. అందరు గురుకుల టీచర్స్ కూడా పీఆర్జీటీఏలో సభ్యత్వం తీసుకోండి, పీఆర్జీటీఏతో పాటు నడవండి. మన అస్తిత్వాన్ని మనం కాపాడుకోవాలి. గురుకుల టీచర్స్ యొక్క అస్తిత్వమే పీఆర్జీటీఏ. ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ గురుకుల టీచర్ అసోసియేషన్ పీఆర్జీటీ యొక్క రాష్ట్ర స్థాయి మొదటి వార్షిక కౌన్సిల్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా 5 గురుకులాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్ సొసైటీలో ఉపాధ్యాయులు సమస్యలు, వాటి పరిష్కార మార్గాల గురించి సవివరంగా చర్చించాం. అదేవిధంగా రాబోయేటువంటి టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో పీఆర్టీటీఎస్ అధికారిక అభ్యర్థులైనటువంటి శ్రీ పింగిలి శ్రీపాల్ గారికి మరియు వంగా మహేందర్ రెడ్డి గారికి సంపూర్ణ మద్దతును తెలియజేయడం జరిగింది.
వారు గెలిచిన తర్వాత ఉపాధ్యాయుల యొక్క సమస్యలను వాణిగా మండలిలో తెలియజేయాలని తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలం రంగంపేట గ్రామంలో జాతీయ యువజన దినోత్సవం సంక్రాంతిని పురస్కరించుకొని సోహిత ధన్యత సిస్టర్స్ సైకత శిల్పం రూపొందించారు. 14 అడుగుల వెడల్పు 6 అడుగుల ఎత్తులో ఈ సైకత శిల్పం 8 గంటలు శ్రమించి రూపొందించారు. ఒకవైపు వివేకానంద స్వామి, మరోవైపు సంక్రాంతి వాతావరణాన్ని వారు ఈ చిత్రంలో చూపించారు. నా పేరు దేవిన ధన్యత, మా అక్క పేరు సోహిత. మాది తూర్పుగోదావరి జిల్లా రంగంపేట. మేము వివిధ జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలకు సైకత్ శిల్పాలను చేస్తూ ఉంటాం. దానిలో భాగంగా జాతీయ యువజన దినోత్సవాన్ని అలాగే సంక్రాంతిని పురస్కరించుకుని మేము ఈ సైకత్ శిల్పాన్ని రూపొందించాము. జనవరి 12వ తేదీన స్వామి వివేకానంద గారి జయంతిని మనం ప్రతి సంవత్సరం జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటాం. ఈ సందర్భంగా జాతీయ యువజన దినోత్సవాన్ని సంక్రాంతిని పురస్కరించుకుని సేవ్ కల్చర్ అనే నినాదంతో మేము ఈ సైకత్ శిల్పాన్ని రూపొందించాం. ఇవి న్యూస్ ట్వైలైట్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి 4 Sides TV.